సీతక్క గారు ఇంతకు ముందు అన్నారు అధ్యక్ష, హుజరాబాద్ లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్. కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే, కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్, ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటుర్రు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణాన్ని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ 2,60,88,127 టన్నులకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది. వాస్తవా కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అధ్యక్ష. అంటే 1,92,70,854 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఇది వాస్తవము. దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-2015లో అధ్యక్ష పత్తి సాగు విస్తీర్ణ 41,83,000 ఎకరాలకి ఉండేది అధ్యక్ష. అదే 23-24లోకి వచ్చేసరికి 60,53,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 18,70,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-15లో పత్తికి దిగుబడి 35,83,000 ఉండగా 2023-24లో ఇవాళ 63,97,000కి బేళ్లు చేరుకున్నది అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ధాన్యం సేకరణ ఇవాళ రైతుల కోసం ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,33,000 కోట్ల రూపాయలతో రైతులకి చెల్లించి 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించమని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా 11,457.55 కోట్ల రూపాయల ఇతర పంటలు కూడా కొన్నమని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం కేసీఆర్ గారి హయాంలో అధ్యక్ష 32,700 రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అధ్యక్ష ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చాలా గొప్ప ఆలోచనతోని ఈ 10 సంవత్సరాలలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి 65,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చిన అధ్యక్ష. అంటే ఒక కరెంటు మీదనే దాదాపు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా స్వయంగా రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష.
ఇలా రైతు బీమా అని ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇవాళ దినవారం తిరగకంటే ముందే వాళ్ళకు అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,0478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి కూడా అధ్యక్ష, ఇవాళ యూరియా అధ్యక్ష, ఇలా యూరియా కూడా ఆనాడు అధ్యక్ష, ఆనాడు యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అవుతా ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు, ఇవాళ యూరియా బస్తుల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళీ గుర్తు చేసిరు అధ్యక్ష. అదే విధంగా రైతుల లైన్లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.